నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన ఒక లక్ష్యం. అది ఎవరు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేయాల్సినది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 2024 సెప్టెంబర్ 30 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు. చంద్రోదయం తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషముకు, చంద్రాస్తమయం సాయంత్రం 4 గంటల 47 నిమిషాలకు. తిథి త్రయోదశి, రాత్రి 7 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం మఖ, ఉదయం 6 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి పూర్వ ఫాల్గుని. కరణము వనిజ, రాత్రి 7 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి విష్టి. ఉదయం 8 గంటల 1 నిమిషము వరకు, తదుపరి శకుని. యోగము శుభము, రాత్రి 1 గంట 9 నిమిషాల వరకు, తదుపరి శుక్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 34 నిమిషాల నుండి 3 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుండి 1 గంట 17 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల నుండి 3 గంటల 39 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషము వరకు. అమృత గడియలు రాత్రి 2 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. సెప్టెంబర్ 30 సోమవారం. ఈరోజు మంచిదిన, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి, రాత్రి 7 గంటల 8 నిమిషాల వరకు ఉంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు ఉండే పుబ్బ నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మహాలయ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే కనుక తిథి, వారం, నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్యరాశిలోను, చంద్రుడు సింహరాశిలోనూ ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత. మాస శివరాత్రి. ప్రతిరోజు రాత్రి శివునిని 11 సార్లు తలుచుకొని నిద్రపోవాలని, అలా శివుడిని తలుస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని, అందువలన పరమశివుని తిథి అని కూడా అంటారు. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథిని కృష్ణపక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అని అంటారు. మాస శివరాత్రి నెలకి ఒక్కసారే వస్తుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడికి గాంధీవం అనే విల్లును, అక్షయ బాణాలను అగ్నిదేవుడు ప్రార్థన మేరకు వరుణదేవుడు ప్రసాదిస్తాడు. ఈరోజు ప్రశ్న. శ్రీకృష్ణుడి భార్య పేరు ఏమిటి? రమణి, రుక్మిణి,
రాధా, సత్యభామ. రోజు సమాధానాన్ని పుట్టినరోజు మరియు కామెంట్లో పెళ్లిరోజు తెలపండి. జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మంచి హోదాలో ఉన్నవారు పరిచయం కాగలరు. వృషభ రాశి, ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి, పరిస్థితులు గమనిస్తూ ముందుకు సాగడంతో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి, కొత్త ప్రణాళికతో ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. సింహరాశి, చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కన్య రాశి, సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. తులారాశి, కొత్త పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి, పట్టుదలతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలను పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి, దూరమైన బంధువుల నుండి ఒక సమాచారం రావడం ఉత్సాహాన్నిస్తుంది. మకర రాశి, రాబడి కాస్త తగ్గిన అవసరాలకు లోటు ఉంది. కుంభరాశి, ఆదాయం విషయంలో ఇబ్బందులు లేకుండా గడుస్తుంది. మీనరాశి, కొన్ని కష్టసాధ్యమైన కార్యక్రమాలను సైతం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.